ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ ఆలయాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న చింతకాయల అయ్యన్న పాత్రుడు, చింతకాయల విజయ్ కుటుంబ సభ్యులను దేవస్థానం ఈవో మహేశ్వరరెడ్డి అర్చకులు సాదరంగా స్వాగతం పలికి అమ్మవారి దైవ దర్శనం కల్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు అయ్యన్న కుటుంబానికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం ప్రాంగణంలో మొక్కలు నాటారు. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ప్రభావం గురించి నాకు తెలుసు. అది 20 సంవత్సరాలు బట్టి రావాలని ప్రయత్నం చేశాను, కానీ ఎప్పుడు నాకు అవకాశం రావట్లేదు. మరి ఈసారి నా అదృష్టం, నా కొడుకుతో సహా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని అదృష్టం నాకు దక్కింది. అలాగే రఘురామరావు గారి తాతయ్య గారు కానీ అందరం కూడా కుటుంబంలో ఉండేవాళ్ళం. మేము మంత్రిగా రఘురామరావు గారు ఉన్నప్పుడు, అలాగే తాతయ్య గారు లాస్ట్ టైము ఈ సేమ్ ఎమ్మెల్యేగా అంతా కలిసి అన్నదమ్ముల్లాగా కుటుంబంలాగా ఉండేవాళ్ళు. రఘురామ్ గారు నా వయసు ఇచ్చింది ఒకటి అనుకుంటాను, నెలల తేడా అంతే. 70 వచ్చేస్తున్నాయి మాకు. నేను ఈవేళ అమ్మవారిని ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే, అది చెప్పాలి మనసులో మాట. 83లో ఎన్టీ రామారావు గారు పిలిచి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా అదే పార్టీలో ఉండి నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఈ స్థాయి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అదే పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ పార్టీని నమ్ముకొని పెద్ద ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు లోకేష్ గారికి కూడా మేము ఫ్రెండ్లీగా సేవ చేసుకుంటూ పార్టీకి ఉన్నాం. అలాగే నా అదృష్టం ఏంటంటే, నేను బ్రతికొండగా స్పీకర్ స్థానంలో ఉండగా మళ్ళీ నా కొడుక్కి రాజ్యసభ రావడం. అది కూడా మొదటి నుంచి పార్టీ పనిచేస్తున్నాడు టీడీపీలో. నేను దేవుడికి ఉన్నానంటే, నాకు ఏ స్థైర్యాన్ని ఇచ్చారో, బ్లెస్సింగ్స్ అని ఇచ్చారో దేవుడు కూడా, అమ్మవారు కూడా మా అబ్బాయికి అందరికీ కూడా ఆ స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చి ఆశీర్వదించి, నేను ఇప్పుడు వరకు నేను సేవ చేశాను. రాబోయే రోజుల్లో ఈ పార్టీకి మా కొడుకు సేవ చేయాలి. ఆ అవకాశం వాళ్ళు కల్పించుకొని అమ్మవారిని మనసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే ఒక మంచి నాయకత్వం కావాలి. మంచి నాయకత్వం ఉంటే రాష్ట్రం బాగుంటుంది. అంటే రాష్ట్రం ముందు ముఖ్యం, పార్టీ తర్వాత రెండు. పార్టీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అంటే రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాను. దానికి అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి, ఎక్సెప్ట్ ఒక పార్టీ. వాళ్ళు కూడా మనసు మార్చమని కోరుకున్నాను. రాష్ట్రం ముఖ్యం, ఏ పార్టీ ఏదండి. మీరు ఓడిపోయారు, మేము గెలిచాం. 5 సంవత్సరాలు మేము చేసి మంచి కార్యక్రమం మీరు కూడా సపోర్ట్ చేస్తే రాష్ట్రం బాగుంటుంది. అంటే వాళ్ళకి కూడా మనసు మార్చి నేను చేసే మంచి కార్యక్రమాలకి వాళ్ళు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇది మొదటిసారి కాదు, నేను 2012 నుంచి కూడా ఒక్కడనే మామూలుగా ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు వచ్చి వెళ్ళిపోతుండేవాడిని. అంత నమ్మకం. అంటే నాన్న ఫారెస్ట్ మినిస్టర్ చేశారు 2001లో. చేసినప్పుడు ఈ ప్రాంతం నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చి ఆయనకి అమ్మవారిది గోపయ్య తండ్రి తిరుపతమ్మ తల్లిది ఒక పట్టం ఇచ్చారు ఇంటికి. ఇచ్చిన దగ్గర నుంచి కూడా మేము చూసి ఆ ప్రసిద్ధి విని ఎప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరిగింది. నేను చాలా మందికి చెప్పేవాడిని అందు జరిగిందని. దీనికి ముందు కూడా నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు అమ్మవారి ఆశీస్సుల వల్ల, తండ్రి ఆశీస్సుల వల్ల ఈరోజు రాజ్యసభ మెంబర్గా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ విధంగా పార్టీ కష్టపడినందుకు గుర్తించి ఒక బడు బలహీన వర్గాల నుంచి నాకు సెలెక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది పార్టీలో ఒక చరిత్ర నిర్ణయం తీసుకున్నారు. దానికి నేను వాళ్ళకి ఎప్పటికీ కూడా ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే కష్టపడిన వాళ్ళు గుర్తించడం అనేది ఈ తెలుగుదేశం పార్టీలో జరగడం, ఇవన్నీ జరగడం చూసి కార్యకర్తలకు కూడా ఒక నమ్మకం కలిగి ముందుగా గడుస్తున్నారు. ఈ రోజు గోపయ్య తండ్రి తిరుపతమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి కోరుకున్నాను. వెంటనే తాతయ్య గారు ఎమ్మెల్యే గారికి చేసాం, రఘురామ్ గారికి చేసి వస్తున్నాం అనేసరికి అన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజు ఇంత మంచి దర్శనం చేపించినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం బాగుండాలి. దానికి ఢిల్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ఏం చెప్పినా గైడెన్స్ మీద ఫాలో అవి అన్ని విధాలుగా కూడా మంచి జరిగేలా చూసుకుంటాం. థ్యాంక్ యూ.
మాత్రం నడపోతే లోకల్